పేరు దేవర్ సతీష్. మా స్కూల్ పేరు జైతి జడ్పిహెచ్ఎస్. మా ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సహస్రాల వినియోగం స్మార్ట్ విలేజ్ రూపకల్పన. స్వచ్ఛ భారత్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఈ గ్రామంలో కూడా నిర్వహిస్తూ వచ్చిన చెత్తను తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తున్నారు. ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త. తడి చెత్త ఏమో భూమిలోకి ఇంకిపోతుంది, కానీ పొడి చెత్త భూమిలోకి ఇంకదు. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, పాలిథిన్. ఇవి భూ పైపొరల్లో ఉండి భూ కాలుష్యాన్ని జరుగుతాయి. అందుకని వీటిని రీసైక్లింగ్ ప్లాంట్లో వేసి ద్రవంగా మార్చి ఆ ద్రవాన్ని తారులో కలిపి రోడ్లు వేయడం వలన రోడ్ల నుంచి తక్కువ వేడి ఉత్పన్నమయ్యి వాహనాల అరుగుదల తగ్గుతుంది. వాహనాల అరుగుదల ఎప్పుడైతే తగ్గిందో వాహనాల నుండి వెలువడే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ శాతం తగ్గి గాలి కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా జరుగుతుంది, అంటే భూగోళం వేడెక్కడం. దీనివలన చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకే ఈ గ్రామ ప్రజలు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఇంటి పైన వైట్ పెయింటింగ్ వేయించుకున్నారు. ఆ వైట్ పెయింటింగ్ ఏం చేస్తుందంటే తక్కువ ఉష్ణాన్ని గ్రహించడం వలన అది గ్లోబల్ వార్మింగ్ నుండి వారిని రక్షించుకోగలుగుతున్నారు. తర్వాత విలేజ్లో ఎక్కువ ఆరుబయట మలమూత్ర విసర్జన చేయడం వలన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తీసుకునే టాయిలెట్స్ ఈ గ్రామంలో ఉన్నవారు టాయిలెట్స్ నిర్మించుకున్నారు. ఇవి టాయిలెట్స్. వాటిని వారు యూజ్ చేయడం వలన వారు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటున్నారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ప్రతి కాలనీ చుట్టూ కాలువలు ఉన్నాయి. ఆ కాలువల్లో నుంచి వ్యర్థ నీరు కాలువల నుంచి వెళ్ళి ఇంకుడు గుంతల్లోనికి ఇంకిపోయి భూగర్భ జల శాతం పెరుగుతుంది. ఇండ్లపై పడిన నీరు, వర్షపు నీరు భూమిలోకి ఇంకడానికి ఈ పైపులను ఏర్పాటు చేశానండి. దీని మోడల్ అదిగోండి, దీని మోడల్ అది సార్. వర్షం నీరు స్లాబ్పై పడినప్పుడు గొట్టాల ద్వారా ఇంకుడు గుంతల్లోనికి వెళ్ళి ఇంకుడు గుంతల్లో నుంచి భూగర్భ జలంలోకి వెళ్తుంది. దాని మోటార్ ద్వారా మళ్ళీ మన సురక్షిత నీరు పైకి తీసుకొచ్చి త్రాగవచ్చు. తర్వాత ప్రతి ఊళ్ళో లాగే ఈ ఊళ్ళో కూడా సామూహిక పార్క్ని ఏర్పాటు చేశారు. దీంట్లో ఎటువంటి మోటార్స్ వినియోగించకుండా ఓన్లీ గ్రూప్ సైకిల్స్ పెట్టి అక్కడ అందరూ ఒకేసారి గ్రూప్ సైకిల్స్ తొక్కడం వలన అక్కడ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకొని మన గ్రామానికి అవసరమైనప్పుడు వినియోగించుకుంటున్నారు. తర్వాత జాతీయ రహదారిపై ఎక్కువ గాలి వీస్తుంది. అందుకనిసే ఇక్కడ జాతీయ రహదారిపై ఎక్కువ గాలి వీస్తుంది కనుక ఆ రహదారిపై విండ్ మిల్స్ పెట్టారు. విండ్ మిల్స్ అనేవి రెండు రకాలు, సమాంతరంగా తిరిగేవి, లంబాక్షంగా తిరిగేవి. సమాంతరంగా తిరిగే విండ్ మిల్స్ నుండి ఆ పవన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ఇది గ్రామ అవసరాలకు విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లంబాక్షంగా తిరిగే విండ్ మిల్స్ ఏం చేస్తాయంటే ఇవి కూడా పవన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి స్ట్రీట్ లైట్స్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ పెద్ద సోలార్ ప్యానల్స్ అమర్చాము. ఈ సోలార్ ప్యానల్స్ ఏం చేస్తాయంటే ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి ఈ గ్రామ అవసరాలను తీర్చుతుంది. ప్రతి గ్రామంలాగే ఈ గ్రామంలో కూడా వాటర్ ట్యాంక్ ఉంది. కానీ వాటర్ ట్యాంక్ నుండి నేరుగా వచ్చే నీటిని ప్రజలు తాగడం వలన అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకని ఈ గ్రామ ప్రజలు వాటర్ ట్యాంక్ ముందునే ఫిల్టరైజేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని వాటి నుంచి ఫిల్టరైజేషన్ ప్లాంట్లో నుంచి నీటిని ఫిల్టర్ చేసి మన గ్రామానికి సరఫరా చేయడం వలన వారు మంచి మినరల్ వాటర్ తాగడం వలన వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. సహజవనరులు వినియోగించుకొని, ప్రకృతిలో లభించే సహజవనరులు వినియోగించుకొని ఈ గ్రామం ఎలా అభివృద్ధి చెందిందో చూపే మా ప్రయత్నమే ఈ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్. నీ పేరు ఏంటమ్మా? దేవర్ సతీష్ సార్. గట్టిగా క్లియర్గా చెప్పు. దేవర్ సతీష్. దేవరా. ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? జైతి జడ్పిహెచ్ఎస్ జైతి. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది? విజయనగరం డిస్ట్రిక్ట్. ఏ క్లాస్లో ఉన్నావు? 9th క్లాస్. మరి నువ్వు బాగా చదువుకుని పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏం ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్లో చాలా రకాలు ఉంటాయి. మరి అందులో నువ్వే ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు? నాకు ఆ సాఫ్ట్వేర్ అంటే ఇష్టం. అంటే ఏంటి సాఫ్ట్వేర్ అంటే ఏంటి?
బిల్డింగ్స్ కట్టాలి సరిగ్గా సాఫ్ట్వేర్ గురించి నాకు అంటున్నాను. ఓకే, తెలుసుకునే ప్రయత్నం చేయి. తర్వాత ఈ స్మార్ట్ విలేజ్ అన్నావు కదా, ఎందుకు ఆ విలేజ్ని స్మార్ట్ అని ఎక్స్ట్రా పదం కలిపారు? అంటే స్మార్ట్గా ఉండాలని విలేజ్ అనేవి అంటే స్మార్ట్గా ఉండటం అంటే అర్థం ఏంటి? అది నాకు తెలియదు. అదే దేశానికి పునాదులు ఇది గ్రామాలే కావున స్మార్ట్ విలేజ్గా మారిస్తే దేశం కూడా ఆటోమేటిక్గా అదే అభివృద్ధి చెందుతుంది. ఓకే ఓకే అందుకని మేము ఈ ప్రాజెక్ట్ తయారు చేస్తాం. ఓకే, కరెక్టే. కాకపోతే దేశానికి గ్రామాలు వెన్నెముక, గ్రామాలే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టు మహాత్మా గాంధీ గారు చెప్పారు, మన జాతిపిత తాత. అవునా? అయితే ఇప్పుడు దానికి గ్రామానికే నువ్వు కొత్త పేరు పెట్టావు, స్మార్ట్ విలేజ్. గ్రామానికే కొత్త పేరు పెట్టావు, స్మార్ట్ విలేజ్ చేస్తానంటున్నావు. మరి ఈ స్మార్ట్ అన్న పదం చాలా చోట్ల డిఫరెంట్గా వాడుతున్నారు. మరి విలేజ్కి ముందు స్మార్ట్ అని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? స్మార్ట్ అని పెడితే విలేజ్కి, ఆ విలేజ్లో ఏమేమి ఉంటే అది స్మార్ట్ విలేజ్గా మనం పరిగణన చేయొచ్చు. అన్ని ఆశ్రమాలు ఆ విలేజ్లో ఉంటే మనకు అవసరమైన అన్ని వస్తువులు విలేజ్లో ఉంటే ఇలాగా ఇప్పుడు వరకు మన భారతదేశం మొత్తంలో ఒక స్మార్ట్ విలేజ్ ఇలా ఉంది, నేను చూడకపోయినా ఇలా ఉందని చెప్పుకున్నారు, అది ఒక స్మార్ట్ విలేజ్గా ఉందన్నారు, పెద్దలు చెప్పుకున్నారు, పేపర్లో చదివాను, టీవీలో చూశాను, లేదా ఇంటర్నెట్లో చూశాను. అలాంటి విలేజ్ ఒకటి ఉందని, ఎప్పుడో చూడాలని, నాకు అక్కడికి వెళ్ళి చూడాలని అనిపిస్తుంది అనే భావంతో నీకు ఎప్పుడన్నా ఏదైనా విషయం తెలిసిందా? అంటే స్మార్ట్ విలేజ్ చేయిస్తే స్మార్ట్ విలేజ్ దీన్ని కానీ ప్రభుత్వం స్పందిస్తే అన్ని స్మార్ట్ విలేజ్గా మారుస్తుంది. అంటే ఇప్పుడు వరకు ఎక్కడ భారతదేశంలో ఒకటి కూడా స్మార్ట్ విలేజ్ లేదని నీకు అనిపిస్తుందా? ఉన్నాయి సార్. ఎక్కడున్నాయి? ఒక్కదాని పేరు ఏమన్నా చెప్తే. సరే నాకు తెలుసు సార్. ఏంటమ్మా? వాడి గురించి సార్ తెలుసు సార్. తెలుసుకో. ఓకే, మహారాష్ట్రలో అహ్మద్ నగర్ దగ్గర ఒక మంచి విలేజ్ తయారైంది. దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ ఊరి పేరుని, ఆ ఊరిని చాలామంది దేశవ్యాప్తంగా సందర్శిస్తున్నారు. అట్లాంటి గ్రామ స్వరాజ్యం భారతదేశంలో ప్రతి గ్రామానికే రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఓకేనా? సో అది నీకు తెలియజేస్తాను, నువ్వు నాతో టచ్లో ఉంటే. అప్పుడు నువ్వు కూడా అక్కడికి వెళ్దు కానీ చూద్దు కానీ మీ టీచర్తో. ఓకే, అక్కడ తెలుసుకున్న విషయాలతో నీ స్మార్ట్ విలేజ్ని మరింత అభివృద్ధి చేద్దు కానీ, ఆకర్షణీయమైన గ్రామాలుగా ఇంకా ఆలోచించేద్దు కానీ, ఇంకా డెవలప్ చేద్దు కానీ, ఈ విషయాన్ని సైన్స్ ఫేర్ల ద్వారా, సైన్స్ ఎగ్జిబిషన్ల ద్వారా నీలాంటి వయసు ఉన్న పిల్లలందరికీ తెలియజేసి భారతదేశానికి వెన్నెముకలా నిలుద్దురుగా. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.